మీడియా మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ నాతో పాటు మిత్రులు సంగప్ప గారు, నాగేంద్రబాబు గారు, సోదరి ప్రభా గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పేపర్ లీకేజ్కి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన సంఘటన మీకు అందరికీ తెలుసు. దేశంలో అనేక రాష్ట్రాలలో పేపర్ లీకేజీలు జరిగినాయి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. యూపీఏ గవర్నమెంట్లో 72 సార్లు పేపర్ లీకేజ్ అయింది. అనేక రాష్ట్రాల్లో ఈ సంవత్సరం కూడా ఆయా రాష్ట్రాలకు అకాడమిక్ కావచ్చు, సర్వీస్ కమిషన్ కావచ్చు, రిక్రూట్మెంట్లో కావచ్చు, పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణం. ఇది వ్యవస్థలో ఉన్న లోపం కానీ అత్యున్నతమైనటువంటి వ్యక్తులకు నైతిక బాధ్యత మాత్రమే ఉంటుంది తప్ప ఈ మొత్తం పూర్తి స్థాయి సంస్కరణల కోసం మోడీ గారు ఇవాళ పార్లమెంట్లో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొస్తూ యాంటీ పేపర్ లీకేజ్ చట్టాన్ని తీసుకొస్తూ కఠినతరం చేస్తున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, దేశంలో అనేక పార్టీలు స్వాగతించాల్సింది పోయి ప్రధాని గారు రాజీనామా చేసినప్పుడు కూడా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు కూడా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇవాళ దీన్ని నిరంతరంగా ఈ ఇష్యూని లైవ్లో ఉంచి విద్యార్థులను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి కుటిల ప్రయత్నం వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా పార్లమెంట్లో విద్యార్థులు లాఠీచార్జ్ పైన నానా రభస సృష్టించి వాయిదా వరకు తీసుకొచ్చారు. ఒక్క మాట, ఈ లాఠీచార్జ్ మీద మేమందరం తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినాం కాబట్టి మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ఉద్యమానికి మాత్రమే పరిమితమై చూస్తే 1952 నుంచి 69 నుంచి 2014 వరకు లాఠీ ఛార్జీలు వేలాది సందర్భంలో జరిగినాయి. వేలాది సందర్భంలో, ఒక్కసారి కాదు. 1969లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏకంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 369 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీలో ఖలిస్తాన్ ఉద్యమం కావచ్చు, అక్కడ స్వర్ణ దేవాలయం మీద దాడులు జరిగినప్పుడు తదనంతరం జరిగినటువంటి ఇందిరాగాంధీ పైన ఫైరింగ్ చేసి చనిపోయిన సందర్భంలో వేలాది పైన సిక్కుల పైన దేశ రాజధానిలో దాడులు జరిగి హత్యలకు గురైనటువంటి సంఘటన కూడా చూసినాం. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి డేటాను చూస్తే వేలాది సందర్భంలో ఫైరింగ్ జరిగింది, హత్యలు జరిగినాయి, ఎన్కౌంటర్లు జరిగినాయి. కానీ విద్యార్థుల పైన లాఠీ చార్జ్ అనేది మేము చాలా సందర్భం చెప్పినాం. మొన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకర సంఘటన. విద్యార్థుల పైన అక్కడ విద్యార్థులకు పర్మిషన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నీట్ పరీక్ష పైన నిరసన తెలుపుతామంటే జంతర్ మంతర్లో విద్యార్థులకు పర్మిషన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. 30 రోజులు ఎవ్వరు డిస్టర్బ్ చేయలే. చాలా సావధానంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి. చలో పార్లమెంట్ ఇష్యూలో అక్కడ జరిగినటువంటి అరాచకాలను చూసిన తర్వాత నిజమైనటువంటి విద్యార్థులు పక్కకు వెళ్ళిపోయి ఒక అరాచక శక్తులు అందులో ఆ ఉద్యమంలో చొరబడి 118 మంది పోలీసుల పైన దాడులు చేసిన తర్వాత, ఆ తర్వాత పార్లమెంటు నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు పరిధి దాటి, ఆ గేట్ దాటి పార్లమెంటు పైన దాడి చేయడానికే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే రిటాలియేషన్ కింద, లా అండ్ ఆర్డర్ కింద ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికి లాఠీచార్జ్ జరిగింది. లాఠీచార్జ్ అనేది దేశంలో చాలా సర్వసాధారణం. మేము తెలంగాణ ఉద్యమంలో చూసినాం. సకల జన సమ్మెలో 60,000 మందిని అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ప్రతిరోజు ఏదో సందర్భంలో లాఠీచార్జ్ జరిగింది, టీఆర్సీఆర్ జరిగినాయి. మేమందరం బాధితులం. మిలియన్ మార్చ్లో లాఠీచార్జ్ జరిగింది, టీఆర్సీఆర్ జరిగింది. సాగరగారంలో వేలాది మంది, లక్షలాది 2 లక్షల మంది పాల్గొంటే వాటిపైన లాఠీచార్జ్ జరిగింది, టీఆర్సీఆర్ ప్రయోగించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో సర్వసాధారణం. డేటా ప్రకారం 2009 నుంచి 2014 వరకే 1100 సార్లు లాఠీచార్జ్ జరిగింది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. 1100 వేలాది మంది అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా 2640 మంది విద్యార్థులపైన ఈరోజు కేసులు ఉన్నాయి. ప్రివెంటివ్ అరెస్ట్ అనేది సర్వసాధారణం తెలంగాణలో. రేపు ఏదో మా బీజేపీ పార్టీ తెలవ అసెంబ్లీ పిలిపిస్తే ఏం చేస్తుంది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? హౌస్ అరెస్టులు చేస్తుంది, ఇంట్లోకి వెళ్ళి రానియరు. మేము వందలాది సార్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు వందలాది సార్లు హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదన్నా శాంతియుత పోరాటం ప్రకటించినప్పుడు కూడా హౌస్ అరెస్ట్ అనేది తెలంగాణలో సర్వసాధారణం. ఇవాళ సిగ్గుసేటు శుద్ధపూసలు కొంతమంది మాట్లాడుతున్నారు, పేపర్ లీకేజ్, రాజీనామా చేయాలి, రాజీనామా అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 24, 23 వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ అయింది. గ్రూప్ 1 పేపర్ 4 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్ లీకేజ్ అయింది. డిఓ పేపర్ లీకేజ్ అయింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ లీకేజ్ అయింది. పరీక్ష రద్దయింది. వాళ్ళ ఆయనలో ఏం జరిగిందో చూసినాం. ఒక్కసారైనా మీరు రాజీనామా చేశారా? ఇవాళ రాజీనామాల గురించి మాట్లాడుతున్నాం, నైతిక బాధ్యత గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత తీసుకుంది కాబట్టి ప్రధానంగా రాజీనామా చేశారు. ఇప్పటికైనా మీరు ఆ క్షణాలను మర్చిపోలేదు విద్యార్థులు. ఇప్పటికి చాలామంది బాధపడుతున్నారు ఆ పేపర్ లీకేజ్ ద్వారా. ఇప్పటికైనా మీకు ఏమాత్రం డెమోక్రసీ పైన, విద్యార్థుల పైన సానుభూతి ఉంటే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి మీరు రాజీనామా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా క్షమాపణ కోరండి. మాయంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, మాయంలో ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులకు నష్టం చేసినాం. అమరవీరుల స్తూపంకి వచ్చి క్షమాపణ కోరండి విద్యార్థులకు. ఈ రోజులో వెనుకకి మించిందేం లేదు. మీ ఆయంలో కోదండరామ్ గారు నిరసన చెప్తే హౌస్ అరెస్ట్ చేసి ఇంటి మీద దాడి చేసి అరెస్ట్ చేస్తారు. నిరసన కేంద్రమైనటువంటి ధర్నా కేంద్రం ఏకంగా ఇందిరా పార్క్ ధర్నా కేంద్రాన్ని ఎత్తేశారు. బండి సంజయ్ గారు లీకేజ్ మీద పోరాటం చేస్తే రాత్రంతా తింపి అరెస్ట్ చేసి చివరికి ఆయన పేరుని ఎస్ఎస్సి హిందీ పేపర్ లీకేజ్ అయిందని ఆయనే బాధ్యుడని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు చూసినాం. ఇప్పటికైనా మీకైనా గౌరవం, విద్యార్థులపైన గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, మీ హయాంలో జరిగినటువంటి పేపర్ లీజులకి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి క్షమాపణలు అడగండి, తప్పు చెంపలేసుకోండి, తప్పు జరిగిందని ఒప్పుకోండి. అప్పుడు మా తర్వాత మా పైన మాట్లాడండి. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసినాం. ఇవాళ మీలాంటి వాళ్ళు రాజీనామాల గురించి, లాఠీ చార్జీల గురించి మాట్లాడితే అది సిగ్గుసేటు. మిగతా విషయాలు మా సోదరుడు మిత్రులు సంగప్ప గారు మాట్లాడారు.